ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి విషయంలో లంచం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరగగా తాజా సర్కార్ ఆయనపై చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం దగ్గర నేషనల్ హైవే పక్కనే స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో గృహ నిర్మాణం చేసేందుకు భూ వినియోగంగా మార్చి ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలంటూ దరఖాస్తును కుప్పం టీడీపీ నేతలు సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు. అయితే ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు స్థానిక డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఆ మొత్తాన్ని సర్వేయర్కు అందజేసిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 25-26వ తేదీల్లో కుప్పంలో పర్యటించారు. ఆయన R&B గెస్ట్ హౌస్ లో బస చేసిన సమయంలో స్థానిక నేతల మధ్య ఈ లంచం వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ విషయం ఈ నోటా ఆ నోటా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరింది. దీనిపై ఆరా తీస్తే ఈ లంచం ఎపిసోడ్ బయటపడింది. వెంటనే కలెక్టర్, సర్వే శాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా లంచం తీసుకున్నది నిజమేనని తేలింది. గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైన విచారణ చేసిన అధికారులు రైతు నుంచి లంచం డిమాండ్ చేసింది నిజమేనని తేల్చారు. ఈ అంశాలపై సాయంత్రానికి నివేదిక ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్, సర్వే ఏడీని ఆదేశించారు. ఆ నివేదిక రాగానే డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.